చెప్పిన దాంట్లో తప్పే ఉంది. ఏంటక్క నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావు? నా ఊర్పు కూడా ఒక హద్దు ఉంటుంది. నువ్వు నన్ను అనవసరంగా రెచ్చగొడుతున్నావు. నన్ను అవమానించడానికి నువ్వు పగిలిపోయిన కుండను తీసుకొచ్చావా? నిజంగా అలాంటిదేమీ లేదక్క. ఇంకొకసారి ఇలా అందరి ముందు నన్ను అవమానించాలని ప్రయత్నం చేశావనుకో, అప్పుడు నేనేం చేస్తానో నాకే తెలీదు. మీ గొడవ ఆపండి. సంతోషంగా పొంగల్ చేయాల్సిన సమయంలో పొరపాటున కుండ పగిలిపోతే అసలు మీరెందుకని గొడవ పడుతున్నారు? ఇదిగోండి, దీంతో చేయండి. మీరిద్దరు వరుసగా అక్క చెల్లెలేగా, ఒకటే కుటుంబంగా ఎందుకని వేరువేరు పొంగల్ పెడుతున్నారు? కోడలిద్దరూ కలిసి ఒకే కుండలో పొంగల్ చేయొచ్చు కదా. అరే అవును సంజయ్, అలానే చేయొచ్చు కదా. ఎందుకు వేరువేరు కుండలు? ఇద్దరూ కలిసి ఒకటే కుండలో చేయండి. సత్య, దేవి, ఇద్దరు గొడవ పడకుండా కలిసికట్టుగా ఒకే కుండలో పొంగల్ చేయండి. అదే లైవ్ బాబు. అభి, ఈ కుండం తీసే బాబు. సరే. దేవి, సత్య, ఈ ఇంటి పరువు మర్యాదలు మీ ఇద్దరి చేతుల్లోనే ఉన్నాయి. కలిసి కట్టుగా పొంగల్ చేయండమ్మా. సరే అత్తయ్య, తప్పకుండా అత్తయ్య. ఇదిగోండి. వేయండమ్మా. ఎందుకు సత్య అంత టెన్షన్గా ఉన్నావు? నా వలనా, లేదా దేవి నిజం చెప్తుందేమో అని టెన్షన్ పడుతున్నావా? టైం బాగుంది సత్య. నేను సరైన సమయంలో లోపలికొచ్చి నిన్ను కాపాడాను. లేదంటే నీ సొంత అక్క దేవియే నిజం చెప్పి నీ బండారం బయట పెట్టేది. నిన్ను ఆ సమస్య నుంచి కాపాడినందుకు ఒక థ్యాంక్స్ కూడా చెప్పవా? తను కోపడినా ఆవేశపడినా తనని ఎలా సముదాయించాలో నాకు బాగా తెలుసు. నువ్వు దయచేసి ఈ విషయంలో తలదూర్చాలని ప్రయత్నించుకు. పొంగల్ పూర్తయింది, తినేసి ఇక బయలుదేరు. పొంగల్లో బోనస్ లేకుండా నేనెలా వెళ్తాను? మర్చిపోయావా? సాయంత్రం లోపు 11 కోట్లు. నీ పగటి కలలు అస్సలు నెరవేరు. ఇది పగటి కల కాదు, ఫలించే కల. మీ అక్క కోసం నువ్వు అరేంజ్ చేస్తావు చూడు. ఇప్పుడే బావగారు చెప్పారు నీకు దేవికి మధ్య గొడవలు జరుగుతున్నాయంట. చా, నువ్వు ఇంత చేసినా మీ అక్కకి కొంచెం కూడా విశ్వాసమే లేదు, మనస్సాక్షే లేదు. ఇదంతా నువ్వు మాట్లాడడం చాలా కామెడీగా అనిపిస్తోంది. విశ్వాసం, మనస్సాక్షి, ఈ మాటలకు అర్థమేంటో నీకు అసలు తెలుసా? తెలిసేం చేయాలి? అది నాకేమైనా తిండి పెడుతుందా? డబ్బు 11 కోట్లు, అదే తెలుసు నాకు. డబ్బుకే అర్థం తెలుసు, అది చాలు నాకు. దిగులు పడకు సత్య. మీ అక్క నిన్ను ఇరికించినా నిన్ను కాపాడడానికి నేనున్నాను. నా సమస్యని పరిష్కరించుకోవడం నాకు బాగా తెలుసు. నీ మొసలి కన్నీరు ఇక్కడ ఏం అక్కర్లేదు. అది కాదు సత్య, మీ అక్కతో ఉన్న సమస్యలు నువ్వే పరిష్కరించుకుంటే అప్పుడు నాకేం పని ఉంటుంది చెప్పు? నీ గురించి నిజాన్ని నేను దేవితో చెప్పనివ్వను. నువ్వు నలన్ కూతురివి కాదు, నీకు దేవి తోడబుట్టిన అక్క అనే నిజాలన్నీ కూడా
నేను మాత్రమే చెప్పాలి, వేరే ఎవ్వరిని చెప్పనివ్వను. ఎందుకు సంజయ్ నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు? ఇప్పటికే మా ఫ్యామిలీ మొత్తం చాలా సమస్యల్లో ఉంది. ఫ్యామిలీ అంటేనే ఇలా గలగలగా రచ్చరచ్చగా ఉండాలి. ఏదో గొడవ కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉండాలి, లేదంటే అది ఫ్యామిలీయే కాదు. ఏంటి ఎగతాళా? దయచేసి నన్ను టార్చర్ చేయకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపో ప్లీజ్. గెట్ అవుట్. అరే రే, ఏయ్, నేను నీతో ఎంత డీసెంట్ గా నడుచుకుంటున్నా, కానీ నువ్వేంటి ఇంత ఇన్సల్ట్ చేస్తున్నావు? నేను నీ మీద జాలి చూపిస్తుంటే అదే జాలిని నువ్వు నా మీద చూపిస్తున్నావా? నీ మీద జాలి చూపించకూడదు. నీ దగ్గర రఫ్ అండ్ టఫ్ గా ఉంటేనే